పరిశుద్ధుడా మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాలు ముడిపడి ఒక అద్భుతమైన ఆలోచనలతో ప్రణాళికతో ఈ లోకానికి తండ్రి నిశ్చితానుసారంగా అడుగుపెట్టబడ్డ బ్రతుకులు మరొక కార్యక్రమముగా తండ్రి నీ పాద సన్నిధికి చేరిన నీ ప్రియ పిల్లలంగా అమూల్యమైన నీ వాక్కులను కొన్ని నిమిషాలు మేము వినబోతుండగా ఆ మాటల్లో ఉన్న పరమార్థాన్ని ఆలోచించుటకు కూడి వచ్చిన నీ పిల్లలకు నాకు దయచేయండి. అలాగే ఇనువారు మాత్రమై ఉండే బ్రతుకులను శిక్ష వైపు మళ్లించుకునేదిగా కాక నీవు ఆశించిన ఉన్నతమైన ఆలోచనలతో బ్రతుకులను కట్టుకున్నట్లో కృప చేయండి. ఈ సమయంలో నాకు కావలసిన ఆరోగ్యం, సమయోచితమైన జ్ఞానం, అలాగే ఆత్మ సహాయాన్ని దయచేయమని వీడితో సమస్త ఘనత మహిమా ప్రభావాలకి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ మరొక అపరూపమైన అవకాశంగా మనలందరినీ తండ్రి తన పాద సన్నిధిగా మనలందరినీ చేర్చిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరి ఈ సమయంలో కూడా ఇవ్వబడిన ఈ అపరూపమైన సమయంలో కొన్ని నిమిషాలు విలువైన తన యొక్క మాటలను, ఆయన యొక్క ఉద్దేశాలను మన బ్రతుకులో తెలుసుకునే ప్రయత్నంలో ఆయన యొక్క ఉద్దేశాన్ని నిర్వర్తించే ప్రయత్నంలో మన బ్రతుకులను సిద్ధపరచుకోవాలని, మరి ఈ యొక్క అపరూపమైన అవకాశం పొందుకోవడం వెనకాల ఉద్దేశం అదే అనే ఆలోచన ముడితిరిగిన వారుగా ఆలోచించుకొని మరి ఈ యొక్క అమూల్యమైన ఈ సమయంలో ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, మనకేం చెప్పాలనుకుంటున్నాడు, మనకేం నేర్పించాలనుకుంటున్నాడు, దాంట్లో భాగంగానే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన తండ్రి మనకు వినిపించబోయే ఒక అద్భుతమైన పరలోక పాఠము. క్రైస్తవుడిగా నీ బాధ్యత. రాసుకోండి, ఒక క్రైస్తవుడిగా నీ బాధ్యత, నీ కర్తవ్యం బ్రాకెట్లో. ప్రియమైన దేవుని వారలారా, మన బ్రతుకులో మన జీవితాలలో కన్న తండ్రి అయిన దేవుడు మనుషులమైన మన నుంచి, మనుషులమైన మన వలన తండ్రి కోరుకున్నది, ఆలోచించింది ప్రతి మనిషి బ్రతుకులో ఆయన ఆలోచించిన ఆలోచన కావచ్చు, ప్రతి మనిషి బ్రతుకులో ఉన్న బాధ్యత. ఎప్పుడైతే వాక్యం నీ దగ్గరికి వచ్చిందో, ఎప్పుడైతే వాక్యము నువ్వు వినగలిగావో, ఎప్పుడైతే తండ్రిని తెలుసుకునగలిగావో, తెలుసుకున్న మరుక్షణమే, తెలుసుకున్న తక్షణమే నీవు చేయవలసిన బాధ్యత ఏంటో తెలుసా? దేవుడి దగ్గరికి రావడం, దేవుడిని నువ్వు చేరుకోవడం, యేసుక్రీస్తు ద్వారా రక్షణలోనికి ప్రవేశించడం నీ బ్రతుకులో ప్రాముఖ్యమైన బాధ్యతది, నీ విధి. ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషుల స్థితి, మనుషుల పట్ల ఉన్న దేవుని ఉద్దేశం, మనుషుల పైన ఉన్న బాధ్యత ఏంటంటే వాక్యం అందంగానే వాక్యం నీకు అర్థమైతే
వాక్యం ఒకవేళ నీవు గ్రహిస్తే ఎంబడే నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీవు తీసుకోవలసిన ఆలోచన ఏంటో తెలుసా? ఎంబడే క్రీస్తు ద్వారా రక్షణలోనికి ప్రవేశించాలన్నది దేవుని ఉద్దేశం. అయితే రక్షణలోనికి ప్రవేశించిన నీవు ఒక క్రైస్తవుడిగా అక్కడి నుంచి నువ్వేం చేయాలి? ఇది మనం ఈరోజు ఆలోచించాలి. ఒక క్రైస్తవుడిగా ఎప్పుడైతే నీవు రక్షణలోనికి వచ్చి క్రీస్తును ధరించుకున్నావో, ఒక క్రైస్తవుడిగా నీ యొక్క బాధ్యత ఏంటి? నీ ఆలోచన ఏంటి? దేవుడిలోనికి అడుగుపెట్టిన నీవు, దేవుడిలోనికి ప్రవేశించిన నీవు, దేవుడిని తెలుసుకున్న నీవు, క్రీస్తు ద్వారా దేవుణ్ణి చేరుకున్న నీవు, నీ బ్రతుకులో, నీ జీవితంలో నీవు చేయవలసిన బాధ్యత, నీ మీద మోపబడిన బాధ్యత, నీ పైన ఉన్న విధి, రోమీలకు రాసిన పత్రిక, నీ బాధ్యత ఏంటో తెలుసా? ఎప్పుడైతే దేవుడిలోనికి వచ్చావో, ఎప్పుడైతే క్రీస్తులోనికి నువ్వు ప్రవేశించావో, నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రేమైన దేవుని వారలారా, రోమీలకు రాసిన పత్రిక 12:2 మనం చూడగలిగితే, మీరు రోమీలకు రాసిన పత్రిక 12:2 అండి, ఎప్పుడైతే క్రీస్తులోనికి అడుగు పెట్టావో నీ బాధ్యత గురించి నేను చెప్తున్నాను. క్రీస్తులోనికి అడుగు పెట్టిన నీవు నీ బాధ్యత గుర్తించాలి. నీ బాధ్యత నువ్వు గుర్తించకపోతే క్రైస్తవ్యానికి అంటూ నీ వలన ఒరిగేది ఏముండదండి. నీ బాధ్యత నువ్వు గుర్తించకపోతే క్రీస్తును ఎందుకు విశ్వసించావో ఆ పరమార్థం నీకు తెలియదండి. నీ బాధ్యత, నీ కర్తవ్యాన్ని నీవు గుర్తించుకోవాల్సిన అవసరత నీ మీద ఉంది. నీ కర్తవ్యం, నీ బాధ్యత నీకు అర్థం కాకపోతే దేవుడిని నువ్వు సంతోష పెట్టలేవు, దేవుడిని నువ్వు ఆనంద పెట్టలేవు. కాబట్టి ఒకసారి మనం చూడగలిగితే 12:2 రోమీలకు రాసిన పత్రిక 12:2 మీరు మొట్టమొదట ఒక క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంటో తెలుసా? లోక మర్యాదను అనుసరించద్దు. మొట్టమొదటిగా లోకం నుంచి వేరయ్యావు. ఇంకా లోకంలో ఉన్న పద్ధతులు ఉన్నాయి చూశారు, ఆచారాలు ఉన్నాయి చూశారు, కట్టుబాట్లు ఉన్నాయి చూశారు, లోకంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి చూశారు, దేవునికి నచ్చని ఆలోచనలు ఉన్నాయి చూశావు. వాటి నుంచి నీవు వేరే వచ్చావు. వచ్చిన నీవు నీ ఉద్దేశాల గురించి చెప్తూ నీ గురించి ఏం మాట్లాడుతున్నానంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును నుంచి నీవు చేయవలసింది. ఇంకా ఉత్తమమైనది ఏది? ఉత్తమమైనది ఏది? ప్రయోజనకరమైనది ఏది? నన్ను బాగు చేసేది ఏది? నాకు అవసరమయ్యేది, నన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టేది ఏంటి అన్న అవగాహనలోనికి రావాలి, పరిపక్వతలోనికి రావాలి నీ జీవితం. అక్కడి నుంచి క్రీస్తులోనికి అడుగు పెట్టబడిన వారి జీవితాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఉత్తమమైనది ఏంటి? ఈ లోకంలో నీకు ఉపయోగపడేది, నిన్ను ఒక ఉన్నత స్థానంలో ఈ బ్రతుకు తర్వాత నిలబెట్టేది ఉత్తమమైనది, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఉత్తమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని సంపూర్ణం చేసేదిగా నీ బ్రతుకుండాలి. అలా ఆలోచించే నీవు, దేవుడిలోనికి ప్రవేశించిన నీవు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత
మొట్టమొదట నీ మీద ఉన్న బాధ్యత. అంతే కదండి. ఒక డ్యూటీలోనికి వెళ్ళిన తర్వాత, ఒక కంపెనీలోనికి వెళ్ళిన తర్వాత మొట్టమొదట కంపెనీ యొక్క రూల్స్, వాటి పద్ధతులు, అక్కడున్న నియమాలేంటి, అక్కడున్న షరతులేంటి, అవి నువ్వు తెలుసుకోకపోతే ఆ కంపెనీకి నువ్వు న్యాయం చేయలేవు. విధులు అంటారు, ఆ విధులు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ క్రీస్తులోనికి అడుగు పెట్టిన తర్వాత కూడా ప్రాముఖ్యంగా నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన అయిపోలేదు. నీకు అంతటితో అంతటితో ఆగిపోయేది కాదు. అక్కడి నుంచి నువ్వు చేయవలసింది, నీవు ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి నీ బ్రతుకును ముందుకు నడిపించుకోవలసింది, ముందుకు సాగనంపుకోవలసిన ఆలోచనలు అక్కడి నుంచి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది గుర్తించాలి. ఈరోజు క్రైస్తవ్యం ఎందుకు మరుగున పడిపోయిందయ్యా అంటే, దేవుని చిత్తం ఈరోజు క్రైస్తవులుగా మనకు అర్థం కాలేదండి. ఆయన చిత్తం ఏంటో మనకు అర్థమైతే మనం బ్రతికే అవకాశం ఉంది, మనం నిలబడే అవకాశం ఉంది. ఆ చిత్తమే అర్థం కాకపోతే అసలు ఎందుకు వచ్చామో మనం క్రీస్తులోనికి అనే విషయమే తెలియకపోతే ఇంకేం బ్రతుకుతాం చెప్పు? ఇక దేవుడిని సంతోషపెట్టే ఆలోచన ఏముంటుంది చెప్పు? ఇక బయట ఉన్న నీకు లోపలికి వచ్చిన నీకు తేడా ఏముండదు, సేమ్. పేరుకు క్రీస్తులో అంతే, అదొకటి మాత్రమే, అంత సేమ్. అందుకే మొట్టమొదటిగా ఈ లోక మర్యాదలు అన్నాడు, అది పక్కన పెట్టేసేయాలి. ఉత్తమమైనది ఏంటో నీవు ఆలోచించుకోవాలి. దేవునికి అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని పరీక్షించి నీవు తెలుసుకోవాలి. పరీక్షించి తెలుసుకొని మీ మనసులు మారి నూతన మగుట వలన నూతనము కావాలి, నూతన పరచబడాలి. అక్కడి నుంచి ఒక ఉన్నత స్థాయిలోనికి నీ బ్రతుకును ముందుకు తీసుకుపోవాలి. దేవుడు కోరుకుంటున్నది అదే, ప్రియమైన దేవుని వారు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనం చూడగలిగితే, ఇక్కడ కూడా దినములు చెడ్డవి గనక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. దినములు చెడ్డవి, పోతున్న దినములు తరిగిపోతున్న దినములను సద్వినియోగం చేసుకునే ఆలోచనలు నీకు తెలిసి ఉండాలి. నీ బ్రతుకుల రోజులు పోతున్నాయి చూశారు, నీ జీవితంలో ఎన్నో రోజులు వెళ్ళిపోతున్నాయి చూశారు. ఆ రోజులను నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఆ రోజులలో నీ బ్రతుకులను దేవుని ఆలోచనలతో కట్టుకునే ప్రయత్నంలో నీ బ్రతుకును ముందుకు తీసుకుపోవాలి. అది దేవుడు కోరుకుంటున్న ఆలోచన. నీవు చేయవలసిన నీ బాధ్యత ఏంటయ్యా దేవుడిలోనికి వచ్చిన తర్వాత అంటే, దేవుడు కోరుకుంటున్నాడు ఏంటో తెలుసా? నాయన, ఇప్పటికి ఎంతో సమయం వృధా అయిపోయింది, నా చిత్తాన్ని జరిగించవలసిన ఆవశ్యకత నీ మీద ఉంది. నా చిత్తాన్ని నీవు ఎరగాలి, నా సంకల్పాన్ని ఎరగాలి. నా సంకల్పం, నా చిత్తం ఏంటో తెలుసా? క్రీస్తులోనికి అడుగుపెట్టిన నీవు నీ బ్రతుకులో ఎన్నో రోజులు అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. వెళ్ళిపోతున్న రోజులు, ఆ రోజులు నీకు ప్రయోజనకరముగా మార్చుకోవాల్సిన ఆలోచనలోనికి నీ బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలి. ఆ ప్రయత్నంలో నీ బ్రతుకు ముందుకు సాగాలి. ఎంత అద్భుతమైన మాట అండి! ఎవరు చెప్తారండి ఈ విషయం? ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఈ విషయాన్ని? పిల్లలకు మనం చెప్తామండి, నానా ఇంటర్మీడియట్ అండి చాలా ప్రాముఖ్యమైనది. ఈ 2 సంవత్సరాలే వాని బ్రతుకును ఉన్నత స్థితిలో నిలబెట్టాలన్నా, ఉన్నత స్థితి నుంచి వాడు కోల్పోవాలన్నా, ఉన్నత స్థాయికి చేరాలన్నా, వాని జీవితం పతనానికి వెళ్ళాలన్నా, ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలన్నా ఆ 2 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ 2 సంవత్సరాలు చాలా వాల్యుబుల్. ఇంకా తెలుసా,
చదివే వయసులో నువ్వు కాలాన్ని వృధా చేస్తే, చదివే వయసులో కాలాన్ని వృధా చేస్తే రేపు జీవితంలో చాలా నష్టాన్ని కోల్పోతాం. ఆ నష్టం అంత ఇంత కాదు, అది పూడ్చుకోలేనిది. అది అనుభవపూర్వకంగా పెద్దలు మనం అనుభవించాం, పాడు చేసుకున్న మనకు తెలుసు. అందుకే మన పిల్లలకు మనం చెప్తుంటాం, ఆ యొక్క వేస్ట్ ఎంత వేస్ట్ చేసుకున్నామో, దానివల్ల ఎటువంటి నష్టాలు ఉన్నామో, మనం ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం అది మనకు గుర్తొస్తుంటుంది. కాబట్టి మన పిల్లలకు మనం జాగ్రత్త చెప్తుంటాం. ఈ టైం చాలా ఇంపార్టెంట్. ఈ చదువుకునే టైంలో వాడు చదువుకోలేకపోవడం, వాడు ఆట పాటలతో అల్లరిగా తిరిగిపోతే, రేపు పెళ్లి చేసుకుంటే అప్పుడు ఏం చేసుకోలేడు. చదువుకునే టైంలో చదువుకోలేదు, ఆ టైంలో నువ్వు చదువుకోవాలి. ఏదైతే నీ గోల్ ఉందో ఆ లక్ష్యం వైపుగా నీ బ్రతుకును ఉపయోగించుకోవాలి అంటే ఆ సమయాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు. ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. అది ఎంత వాస్తవమో ప్రియులారా, చాలా పిల్లలు అలానే తెలివిగా ఉపయోగించుకుంటారు. వాళ్ళ కాలంలో చక్కగా చదువుకుంటారు, మంచి ప్రయోజకులు అవుతారు. ఇప్పుడు ఈ భూకాలం కూడా చాలా ప్రాముఖ్యమైనది ప్రేమైన దేవుని వల్ల. మీకు అర్థమవుతలేదు, మీకు అర్థం అవుతుందో, ఆలోచన ఉందో లేదో మీరు ఆలోచించుకోండి. దేవుని చిత్తం మన నుంచి ఆయన కోరుకుంటున్న ఆలోచన. ఎందుకు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు? దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీ ఒక సద్వినియోగం చేసుకొనొచ్చు. ఎన్నో దినాలు వెళ్ళిపోతుంటాయి. ఆ దినాలలో ఏ దినం నీకు ఉపయోగకరంగా మార్చుకున్నావో ఆ రోజు నీకు ఆ దినం మంచిది. ఎన్ని దినాలు వెళ్ళిపోయాయి చెప్పండి? మంగళవారం నుంచి మంగళవారం వచ్చింది. ఈ దినాలలో ఏదైనా నువ్వు దేవుడిలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే ఆలోచనలను నీ బ్రతుకులో వంట పట్టించుకుంటున్నావా? అంతేకాకుండా ప్రేమైన దేవుని వారలారా, ఆ కాలాలలో నీవు బ్రతుకుతూ ఇంకొకటిని ఆ సమయంలోనే ఇంకొక వ్యక్తిని నిలబెట్టే ప్రయత్నంలోనికి నీ బ్రతుకును ఏమైనా ఉపయోగించుకున్నావా? అదే సమయంలో నిన్ను నువ్వు కాపాడుకుంటూ మిగతా వాడిని కాపాడే ప్రయత్నంలోనికి నువ్వేమైనా వెళ్ళగలిగావా? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త. చాలా ప్రాముఖ్యమైనది కాలం. క్రీస్తులోనికి అడుగు పెట్టబడిన నీవు చేయవలసిన ప్రాముఖ్యమైన పని, బాధ్యత ఇది. నీ మీద ఉన్న ఆలోచన ప్రియులారా, మన మీద ఉన్న కర్తవ్యం అండి ఇది, మన మీద ఉన్న విధి ఇది. మనకు అర్థం కావట్లేదు. 17వ వచనంలో కింద చూడు, మళ్ళీ అంటాడు, ఈడ కూడా ఏమంటాడు, ఇలా చెప్పి ఏమంటాడు, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోవాలి. ఆ టైంలోనే, ఆ సమయాలు వెళ్ళిపోతున్న సమయాలలోనే దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా, దేవుని యొక్క చిత్తం ఏంటో ఆయన చిత్తానికి అనుకూలంగా ప్రవర్తించుకునే దిశ వైపుగా మీరు ముందుకెళ్ళాలి తప్ప సమయాన్ని అజ్ఞానుల వలె మీరు పాడు చేసుకోకూడదు. అజ్ఞానులు చాలా పాడు చేస్తున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ప్రియులరా, ఏదో గడియారంలో ముళ్ళు 12 అయిందంటే 11 మీదకి తిప్పడం కాదు. అర్థమైందా? గడియారం మీద ముళ్ళు 12 మీదకి పోయింది, 10 మీదకి తిప్పేసాను అనుకుంటే కాదు. క్యాలెండరు ఒక నెల వెళ్ళిపోతే మళ్ళీ ఆ ఫస్ట్ నెలను తెచ్చి పెట్టుకోవడం కాదు, పోయిన నెలను తెచ్చి పెట్టుకోవడం కాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఆ దినాలలో దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా మన బ్రతుకులను ముందుకు నడిపించుకునే ప్రయత్నంలో చేయాలి. ఆయన చిత్తం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, అది గ్రహించుకునే వరంగా మనం ఉండాలన్నదే దైవ ఉద్దేశం. ప్రేమైన దేవుని వల్ల దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఆలోచనలండి. కాబట్టి దేవుడు కోరుకున్న, దేవుడు ఆలోచించిన ఉద్దేశాలను మనం చూడగలిగితే ఒక
అద్భుతమైన మాట ఈ సందర్భంగా చూద్దామండి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 'లేదంటే దేవుని చిత్తాన్ని మనం చూడగలిగితే మార్క్స్ వార్త కొత్త దేవుని చిత్తం ఏంటో ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్క్స్ వార్త 15వ వచనం. దేవుని చిత్తం చూడండి. దేవుని చిత్తం మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఏముంటుంది? తెలిసిన విషయం అందరికీ అది. మరియు మీరు ఏం చేయాలి? ఆ పోతున్న సమయాలు మీ బ్రతుకుల్లో సమయాలు పోతుంటే చూశారు, ఎన్నో రోజులు వస్తుంటే చూశారు. ఈ రోజు వచ్చిందండి. ఈ రోజులోనికి మనం వచ్చాం. ఈ రోజులో సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మను వానికి శిక్ష విధింపబడను. దేవుడు కోరుకున్న ఆలోచన అంటే తెలుసా? నిన్ను నువ్వు బాగు చేసుకుంటూ, నిన్ను నువ్వు బాగుపరుచుకుంటూ ఒక వ్యక్తిని దేవునిలోనికి నిలబెట్టే ప్రయత్నంలోనికి నీ బ్రతుకు వెళ్ళాలి. నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించటం వలన ఒక వ్యక్తి మార్పులోనికి వచ్చి వాడు కూడా నాలో నిలబడే అవకాశం ఉంది. వాడు కూడా ఒక మహోన్నతమైన బ్రతుకును పొందుకునే అవకాశం ఉంది. క్రైస్తవుని బాధ్యత అండి ఇది. క్రీస్తులోనికి అడుగుపెట్టిన వాడి ప్రతి ఒక్కటి కర్తవ్యం ఇది. బాప్తిజం తీసుకుంటే అయిపోలే మనది. అక్కడి నుంచి మన బాధ్యతలను గుర్తించాలి. నమ్మి బాప్తిజం పొందితే వాడు రక్షణలోనికి వస్తాడన్నది దేవుని చిత్తం అండి. దేవుని చిత్తం ఏంటో అని మీరు రాసుకుంటే ఇది దేవుని చిత్తం అని. ఇప్పుడు 17లో చూసాం కదా, 5:17. దేవుని చిత్తం ఏంటంటే లోకంలోనికి వెళ్ళాలి, నీకు అనుకూలమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి, నా మాటలను ప్రకటించాలి, నా మాటలు వ్యాప్తి చెందాలి, నాయన వ్యాపింపబడాలి మన ద్వారా. దేవుడు కోరుకుంటున్న ఆలోచనలు అవే. ప్రేమైన దేవుని వారలారా, వ్యాపింపబడాలి. దేవుడి మాటలు వ్యాపింపబడాలి. అపొస్తలుల కార్యం 2:42 వచనంలో చూడండి. ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చారో వీళ్ళు ఏం చేస్తుందో చూడండి. వీరు అపొస్తలుల కార్యం 2:42. వీరు అపొస్తలులు ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చారో చూశారు. ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చి దేవుడిని లోనికి వచ్చారో, అంటే నమ్మి బాప్తిజం పొంది క్రీస్తులోనికి వచ్చిందో చూశారు. వాళ్ళు వచ్చిన వారు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. ఇది చేయగలగాలి. మన బ్రతుకులో ఎప్పుడు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? అపొస్తలుల బోధ యందును సహవాసమందును. అపొస్తలుల బోధలో ఉండాలండి మన బ్రతుకంతా. 66 పుస్తకాలలో దేవుని యొక్క ఉద్దేశం అపొస్తలుల బోధలోనే సంక్షిప్తం చేయబడ్డదండి. అపొస్తలుల బోధలోనే దేవుని యొక్క సంకల్పం అంతా సంపూర్ణమై ఉంది. సంపూర్ణమైన జ్ఞానం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బట్టబయలు చేసిన సంపూర్ణమైన జ్ఞానము అపొస్తలుల బోధలోనే దేవుని యొక్క సంకల్పం అంతా దాగి ఉంది. కాబట్టి అపొస్తలుల బోధ యందు సహవాసమందును రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయట యందును ఎడతెగక. సహవాసం లేదండి మనది. మేము సహవాసమే చేయనప్పుడు సర్వలోకానికి ఎప్పుడు వెళ్తామండి? నేను నుంచి ఆయన కోరుకున్నది ఏంటో తెలుసా? సహవాసంలోనికి వెళ్తేనే, సహవాసంలోనికి వస్తేనే నా సంకల్పం, నా ఉద్దేశం అర్థమవుతుంది. నాయన నిన్ను సంస్కరించుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉన్న స్థలం ఏంటో తెలుసా?
సవాసం. నిన్ను నీవు చక్కబెట్టుకునే అపురూపమైన అవకాశం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? సవాసం దగ్గరనే. అక్కడనే నా చిత్తం అర్థమైపోతుంది. అప్పుడే నీవు సమయాన్ని, నీకు వస్తున్న సమయాలలో ఆ సమయాన్ని నీవు బలపడుతూ నిన్ను నీవు సద్వినియోగం చేసుకుంటూ మిగతా వాళ్ళను కాపాడే పనిలోనికి నువ్వు వెళ్ళే అవకాశం ఉంది. సర్వలోకానికి వెళ్ళాలన్నది ఆయన చిత్తం. సర్వలోకంలో వ్యాపించాలి, అనేకులు రావాలని ఆయన ఉద్దేశం. చూడండి, ఇంకా ఆయన చిత్తం గురించి మనం చూడగలిగితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక, సర్వలోకానికి సువార్త వెళ్ళాలన్న ఆలోచన ఎంతగా తప్పించిపోతున్నాడో మన పైన ఉన్న బాధ్యత చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఈ సువార్త ఏమండి? ఈ మాటలు అంతే కదండి, దేవుని మాటలు. సువార్త అంటే ఏంటండి? దేవుని యొక్క మాటలు, యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానానికి సంబంధించిన మాటలు సువార్త అంటే. ఈ సువార్త ఒక దగ్గరగా ఉండిపోయేదిగా ఉండకూడదు. అది నీలో ఉండిపోకూడదు. అది మహాప్రమాదం. నీకు అర్థమైందా? అది నీ దగ్గర ఉండిపోతే మహాప్రమాదం. ఒకడికి 5 తలంతులు, ఒకడికి 2 తలంతులు, ఒకడికి 1 తలంతు. 1 తలంతుని ఏం చేశాడండి? 1 తలంతుని ఏం చేశాడు? పోయి కూర్చోబెట్టాడు సింహాసనం మీద. ఎక్కడ నెట్టేశాడు? 1 తలంతుని ఏం చేశాడు? నిత్య శిక్షలోనికి నెట్టేశాడు. 1 తలంతుని ఎంత చేసేదండి? 5 తలంతులోడు 5కు 5 చేశాడు. 2 తలంతులోడు 2కు 2 చేశాడు. 1 తలంతోడు ఏం చేయలే, దాన్ని దాచిపెట్టిండు భద్రంగా. వాడిని ఎక్కడ నెట్టేశాడు? నిత్య శిక్షలోనికి నెట్టేయండి రా అన్నాడు. నీ దగ్గరనే వాక్యము ఆగిపోకూడదు. అది దేవుడు కోరుకుంటున్న ఆలోచన. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు. ఈ సువార్త ఎక్కడ ఫలించాలంట? సర్వలోకములో ఫలించుచు వ్యాపించున్నట్టుగా. ఈనాడు ఎంత జాగ్రత్త ఉన్నాయి మాటలు. సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గుర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి, దేవుని వాక్యాన్ని గ్రహించిన నాట నుండి, దేవుని సత్యాన్ని గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. మీలో ఫలిస్తుంది. మీ ద్వారా ఇతరులకు ఏమైతుంది? ప్రకటింపబడుతుంది. మీ ద్వారా ఇతరులకు వెళ్తుంది, ఇతరులకు వ్యాపిస్తుంది. ఆగిపోలేదండి, ఆగిపోలేదు ప్రేమైన దేవుని వారలారా. ఆగిపోయినందుకే ఇక్కడ ఉన్నది ఇంతేమంది. మనం ఆగిపోయింది, నిలిచిపోయింది, స్తంభించింది. గాలి స్తంభించిన మనుషులు బ్రతకలేరండి. గాలి స్తంభించిన మనుషులు ఈ లోకంలో ఎప్పటికైనా చచ్చిపోతాం, కానీ వాక్యం స్తంభించవద్దు ప్రేమైన దేవుని వారలారా. ఏం చేస్తున్నాం చెప్పండి? అసలు దేవుడు కోరుకున్న ఆలోచన అండి. క్రీస్తులోనికి అడుగుపెట్టిన ఒక క్రైస్తవుడుగా నీ కర్తవ్యం, నీ విధి, నీ బాధ్యత అండి. నీవు చేయవలసిన బాధ్యత. ఇంకా చూడండి, ఈడ కూడా ఏమంటున్నాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూడండి. ఇక్కడ కూడా ఏం మాట్లాడుతుండో దేవుని యొక్క ఉద్దేశం చూడండి. ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాడండి. క్రీస్తులోనికి వచ్చిన మనల్ని ఉద్దేశించి మళ్ళీ ఇక్కడ కూడా మాట్లాడుతాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4:5 వచనం నుంచి, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు ఎల్పటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనడి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ కూడా అదే చెప్తున్నానండి అపొస్తలుడైన పౌలు. పోనీవద్దు. ఆ సమయాలలో మీ బ్రతుకులు బాగుపడాలి, చేరవలసిన చోటికి వాక్యం వెళ్ళిపోవాలి. ఇక నెక్స్ట్, సంఘం వెలుపల ఉన్న వారు ఉన్నారు చూశారు, దేవుడిలోనికి రాని వాళ్ళు.
సంగమునకు ఎలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపసహితముగాను ఉండనియండి. ఎదుటి వ్యక్తిని నువ్వేం చేయలేదు తెలుసా? నీ ఆలోచన ఏంటో తెలుసా? నీకున్న సమయంలో, ఆ సమయంలో నీకు పరిచయం అయిన, నీ దగ్గర మాట్లాడుతున్న వ్యక్తితో నీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి అంటాడు. చాలా రుచిగలదిగా ఉండాలి అంటాడు. ఆ సంభాషణలో దేవుని ఉద్దేశాలై ఉండాలి. ప్రేమైన దేవుని వారలారా, నీ సంభాషణలో వాక్యము తోడై ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నది ఇక్కడ. ఎలుపటి వారి ఎడల ఎలా ఉండాలంటాం? సంగమునకు ఎలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకున్నది. చాలా తెలివిగా ఉండాలండి వాళ్ళ దగ్గర. ఎలా తెలివిగా ఉండాలి తెలుసా? చక్కగా వారికి డైరెక్ట్ వాక్యాన్ని అందిస్తే అందుకోరు. మెల్లిగా, కుయుక్తిగా, చాలా యుక్తిగా, తెలివిగా వాళ్ళతో మాట్లాడుతూ ఆ సంభాషణ జరుగుతుంది చూశారు. మీ ఇద్దరి మధ్యన జరుగుతున్న సంభాషణ చూశారు. ఆ సంభాషణలో లోకం రాకూడదు. మెల్లగా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసుకోవాలి? తోడు చేసుకోవాలి. అంత జాగ్రత్తగానంటండి దేవుడు ఉద్దేశం. చూడండి, దేవుడు కోరుకున్న ఆలోచన అండి ఇది మన నుంచి. ఎందుకంటే ఆయన వాక్యము ఒక దగ్గర నిలిచిపోకూడదు. ఒక క్రైస్తవుడిగా నీ విధి, నీ ధర్మం, నీ బాధ్యత అది. మనం పుట్టించుకున్నదే తన మహిమార్థమై మనకు ఈ జన్మ, తన మహిమార్థమై నీ పిలుపు, నా పిలుపు మనం నిలబెట్టడం వెనకాల ఉన్న ఉద్దేశం అది. లేకపోతే ప్రాణాలతో ఉన్నానంటే పని ఉంది కాబట్టి, ఆయన మహిమార్థం కాస్త కూస్త బ్రతుకుతున్నాను కాబట్టి బ్రతికి బట్టగలుగుతున్నాను, లోకలు చెల్లుతున్నాయి. లేదంటే అవసరం లేదండి బ్రతుకు. అవసరం లేదు ప్రేమైన దేవుని వారు, అవసరం లేదు బ్రతుకు. ఆయన మహిమార్థమై ఉండాలి బ్రతుకు. అలా లేనప్పుడు ఎందుకు చెప్పండి ఆ బ్రతుకు, ఆ జీవితం ఎందుకు? బ్రతుకు సార్థకత ఉన్నట్లా బ్రతుకు నిరుపయోగం కదా. నిరుపయోగకంగా ప్రకృతిలో ఉన్నదంతా ఉపయోగించుకోవడంలో ఇక నీకు అవకాశాలు ఎందుకు ఇవ్వాలి? అది ఎలా అర్థమైపోవాలి నీ వలన? వద్దు. వ్యక్తుల దగ్గర నీ సంభాషణ గంటల తరబడి దేని గురించిన నీ సంభాషణ, దేని గురించిన సంభాషణ? ఈ ప్రపంచంలో రుచిగలది ఉంది అని అంటే ప్రేమైన దేవుని వారన దేవుని మాటలండి. ఆ సంభాషణ రుచిగలదైన దేవుని మాట జోడించేది. ఆ సంభాషణలో రుచిగలిగిన దేవుని మాట అయి ఉండాలి. మెల్లగా దేవుడిలోనికి ట్రాక్ మీద తీసుకురావాలని. అంతకు తప్ప ఇంకేం జోలండి అవసరం ఆ మనిషితో. ఏ మనుషులతో మాట్లాడాలనిపించదండి నాకు. ఎవరితో గడపాలన్న ఉద్దేశం చచ్చిపోయిందండి నా లోపల. నిజం చెప్తున్నా. మాట్లాడితే దేవుడి గురించి, లేదంటే అంతకు మించి మాట్లాడినా నాకు హెడేక్. దేవుడి గురించి గంటల తరబడి మాట్లాడు, హెడేక్ ఉండదు. వేరే మాట్లాడితే నేను భరించలేను. అది కోల్పోయాను. నిజం చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను దేవుడి సన్నిధిలో. ఇక మిగతాది ఆలోచన అంటూ ఉండదండి, ఇంకా వేరే ఉండదు. ఇంట్లో కూడా ఏదైనా లోకం గురించి మాట్లాడినా ఇంట్రెస్ట్ చూపండి. దేవుని గురించి చెప్పు, ఎన్నో మాటలు మాట్లాడతా. వాళ్ళు గాన అనుకూలిస్తే, వాళ్ళు మాట్లాడితే ఇంట్రెస్ట్ కూడా ఉండదండి వాళ్ళు చెప్తుంటే. ఇక మనకు అది లేనప్పుడు ఆ సమయం ఎందుకు వృధా చేయాలి? ఆ మాటలతో వద్దు, వాళ్ళతో ఆ మాటలతో. మనం ఏమైనా ఎడ్యుకేట్ చేసుకునే అవకాశం ఉంటే ఆ టైంలో మనం ఎడ్యుకేట్ అవుదాం, మనం బాగు చేసుకున్నాం. కానీ ఎదుటి వ్యక్తితో ఏం సంభాషణ, ఏం అవసరం చెప్పు దేవుడు మాట లేనప్పుడు? చూడండి పిల్లలను, ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగా వాడి బాగును కోరేదిగా ఉండాలి నీ బ్రతుకు, నీ సంభాషణ. ఎంత చక్కటి దేవుడు అండి.
ఎంత కోరుకుంటుండో తెలుసా, ఎంత మేలును కోరుకుంటుండో తెలుసా. అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా, మనం లోకంలో ఎవరో అంట తెలుసా, మత్తయి సువార్త 5:13 అండి. మత్తయి సువార్త 5:13 మీరు చూడగలిగితే ప్రేమైన దేవుని వారలారా, మత్తయి సువార్త 5:13 మీరు లోకమునకు ఉప్పు రా అన్నాడు. మీరు లోకంలో మీరు ఉప్పు, లోకానికి మీరు ఏమై ఉన్నారు, ఉప్పు అయి ఉన్నారు. ఏమండి, కూర అంతటిలో ఒక ఉప్పే లేకపోతే కూర అంతా వేస్ట్ అండి. అంటారు మనలు పెద్దలు, అన్నేసి చూడు నన్నేసి చూడు. అన్నేసిన రుచి ఉండదు, కానీ ఒక ఉప్పు లేకపోతే కూర రుచి ఉండదండి. ఇంతమందిలో ఒక క్రైస్తవుడుగా నీవు ఉంటే నీ మాటలకు ఆకర్షితులు కావాలండి. ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఆకర్షణ, ఏదో ఒక తేజవంతమైన ఆలోచనలు అతనిలో కనబడుతున్నాయి అన్న ఆలోచన కనబడాలి. ఇంతమందిలో నువ్వు ఒక్కడో మాట్లాడుతుంటే ఆ సంభాషణని వేరే ఉండాలండి. నువ్వు ఎక్కడో ట్రాక్ మార్చి వాళ్ళను ఎక్కడో ఒక మహోన్నతమైన, వాళ్ళు ఎప్పుడు వినని, ఎప్పుడు ఆలోచించని ఒక అద్భుతమైన సంగతులు వాళ్ళ లోపల ఆశలను రేకెత్తించేవిగా నీ మాటలు ఉప్పు వేసినట్లుగా దేవుని వాక్యాన్ని నువ్వు తోడు చేసుకుంటే వాళ్ళు ఆకర్షితులైపోతారండి, వాక్యానికి ఆకర్షితులైపోతారండి. వాళ్ళందరూ నీ ఆలోచనలకే ఎగబడిపోతారండి. అసలు ఆలోచించండి, అలాంటి స్థాయికి మనం ఎదగగలగాలి. భక్తులు మాట్లాడుతున్నారండి. కీర్తనలు 37:30 ఒక్కసారి చూడండి పిల్లలు. కీర్తనలు 37:30 మనం చూడగలిగితే ఇక్కడ ఏమని మాట్లాడుతుందో చూడండి ఒక భక్తుడు. కీర్తనలు 37:30 నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును. ఒక నీతిమంతుడుగా నువ్వు నిలబడగలగాలి. ఒక నీతిమంతుడుగా నువ్వు నిలబడగలిగితే నీ నోరు జ్ఞానమును గురించి వచించును, వారి నాలుక న్యాయాన్ని ప్రకటిస్తుంది. ఇక దేవుడి కోసం కాక మరొకరి కోసం దేనికోసం మాట్లాడలేవండి. ఇంకా నీ వల్ల కాదు, వేరే మాట్లాడడం నా వల్ల కాదు అంటావండి, అంతే. నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. అంతకు మించి ఇంకో మాట నేను మాట్లాడను, నా వల్ల కాదు, మాట్లాడలేను. కాముగా వండుకున్నానన్నా వండుకుంటాడు, కాముగా ప్రశాంతంగానన్నా కూర్చుంటాడు, వినుకుంటున్నట్టుగా అనే ఆలోచనలో ఉండిపోతుంటాడు, ఒక ధ్యాసలోనికి వెళ్ళిపోతుంటాడండి. అంత ఎక్కడో మహోన్నతమైన లోకం గురించిన ఆలోచనలోనికి వెళ్ళిపోతుంటాడు ఒంటరిగా ఉంటే. అంతకు తప్ప మరొకటి ఉండదు పిల్లలు. ఇంకో మాట కూడా చూపిస్తా చూడండి. దావీదు మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడింది మళ్ళీ ఇదే దావీదు మాట్లాడుతుంది చూడండి. కీర్తన 119:13 అండి. కీర్తన 119:13 ఇక్కడ కూడా ఏం మాట్లాడుతుందో చూడండి. కీర్తన 119:13 నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించదను. బా, ఇదండి మన బ్రతుకు, మన జీవితం. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే ఇంతకు తప్ప ఇంకా వేరే సంభాషణ వద్దా అంటే వద్దు. పాడు చేసుకోవద్దు అన్నాడు సమయాన్ని. మన జీవితంలో వచ్చిన సమయాలను వృధా చేసుకోకూడదు, నష్టం. ఈ జీవితంలోనే ఏదైనా నువ్వు మహాబ్రతుకును కట్టుకోవాలంటే ఈ జీవితం పోయినంటే లేదు. ఇంకా నువ్వు సాధించాలంటే లక్ష్యం, నువ్వు చదువుకున్న టైంలోనే, నువ్వు చదివే టైంలోనే చదువుకోవాలి. ఏం చేసుకోవాలన్నా ఆ టైంలోనే. ఆ టైం దాటిందంటే నీకు అవకాశం ఉండదు. దేవుడు కూడా ఏం చెప్తాడు, ఏం చేసుకున్నా ఈ బ్రతుకులోనే దేవుడి కోసం. ఈ బ్రతుకు వదిలితే ఇంకా అవకాశాలు ఉన్నాయండి? ఈ బ్రతుకు తర్వాత అవకాశాలు ఉన్నాయా? నువ్వు పోవు పాతాళములో నువ్వు వెళ్ళు పాతాళములో పని లేదు, ఉపాయం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు. కాబట్టి నీకు భూమి మీద
చేయుటకు నీ చేతికొచ్చిన పని అది ఏదైనాను శక్తి లోపం లేకుండా ఈ భూమి మీద బ్రతుకులోనే నువ్వు చేయగలిగితే బాగుంటుంది. వచ్చే సమయాలలో యథార్థమైన ఆలోచనలతో, సంపూర్ణమైన మనసుతో, మనోపూర్వకంగా, శక్తి లోపం లేకుండా ఈ చిన్నది నాకు ఇచ్చిండ్రి పని అనకూడదు, నన్ను ఊర్చబెట్టిండ్రు అనకూడదు. అది ఏ పనైనా సరే శక్తి లోపం లేకుండా నువ్వు యథార్థంగా దాన్ని చేయగలగాలి. ఏమండి, చిన్న పని అయినా అది ఏ పని, చిన్న పని అయినా పెద్ద పని అయినా ఎవరి పని, ఏం పని, ఎవరి పని అండి? దేవుని పని. అది దేవుని పని, అది మన బాధ్యత, మన తండ్రి పని. నా పని, నా తండ్రి పని, నా పని అనే భావనలోనికి వెళ్ళాలి. అది నా బాధ్యత, నా కర్తవ్యం అనుకోవాలి. ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా, 46వ వచనంలో భక్తుడు సిగ్గుపడక, భక్తుడు ఇదే భక్తుడు, సిగ్గుపడక రాజుల ఎదుట. నువ్వు మాట్లాడతావండి, నీ ముందు ఎవరన్నా పెద్దలు ఉంటే వద్దండి ఏమనుకుంటారేమో. ఈ అక్క వాళ్ళ దగ్గర పెద్ద కుటుంబస్తులు, బాగా హోదా ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన చుట్టాలు, బంధువులు వచ్చింది అనుకోండి, నామోషిగా ఫీల్ అవుతామండి. మనం క్రైస్తవులను చెప్పుకుంటే మనల్ని చిన్న చూపు చూస్తారేమో అని నామోషి వచ్చిందా మీకు ఎప్పుడైనా? వచ్చింటుంది. అప్పుడు ఏం చేస్తాం? వద్దుకోండి, ఎప్పుడు ఇదేనా, వద్దుకోండి. అది ప్రస్తావనకు తీయరండి. రాజండి, చక్రవర్తి అండి, ఏం మాట్లాడుతుండో తెలుసా? సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గురించి నేను మాట్లాడతాను. వాడెవ్వడైనా సరే నీ గురించి నేను మాట్లాడతాను తండ్రి. ఒక మహోన్నతమైన శక్తిని గురించి చెప్పడానికి నేనెందుకు సిగ్గుపడతాను? ఏ విధంగా అయినా వారిని దేవుని యొక్క ఆలోచనలోనికి తీసుకొచ్చే ప్రయత్నంలో నీ ఆలోచనలు ఉప్పివేసినట్టుగా నీ సంభాషణ ఉండాలి. అంత ఉన్నతంగా మాట్లాడాలంటే ప్రేమైన దేవుని వారలారా ఒక్కసారి ఆలోచించండర్రా. దేవుడు ఎంత ఉన్నతంగా, ఎంత ఉన్నతమైన ఆలోచనలతో, ఎంత ఉన్నతమైన ఉద్దేశాలతో మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడో మనం అర్థం చేసుకునే ప్రయత్నంలో మనం ఉండాలండి. అందుకే ప్రియులరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మీరు చూడగలిగితే దేవుడు కూడా ఏం కోరుకుంటాడో తెలుసా? ఆయన మీ బ్రతుకులు ఇలానే ఉండాలని, ఆయన ఇంత ఉన్నతంగా సాగాలని ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులరా. మీరు మందులు కాక, మందులు అంటే మెడిసిన్స్ కావు. మందులు అంటే ఏమన్నట్లు? మీరు మందులు కాక సోమరి కదా, ఏం పట్టనట్టు, ఓపిక లేకపోవడం కదా, సోమరితనం. మీరు మందులు కాక మందకొడిగా కాక. మందకొడిగా అంటే మెల్లే నడుస్తుంది చూడండి, అడుగు తీసి అడుగు తాబేలేదు చూసిండ్రా. మందులు, నిజానం, ఓపిక లేకపోవడం, ఏదో ఎన్నో ఉంటాయి దీంట్లో. ఏమంటారండి పర్యావచనాలు. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను, వాగ్దానములను, దేవుడు ఏదైతే మీకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ ఉంది చూశారు, మీరు కోరుకుంటున్న నిరీక్షణ ఉంది చూశారు, మీరు ఎదురు చూస్తున్న నిరీక్షణ ఉంది చూశారు, ఒక మహోన్నతమైన బ్రతుకు ఉందని ఆలోచిస్తున్నట్టు చూశారు. ఆ నిరీక్షణను పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాము. ఇంతకు ముందు ఏ ఆసక్తిని అయితే చూపించారో అదే ఆసక్తిని చివరి వరకు మీ బ్రతుకులో చూపించాలి. ఎంత అద్భుతమైన మాట అండి. ఆ మాట మీరు అర్థం చేసుకున్నారో లేదో? ఏమన్నాడు? మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలనని. ఇంతకు ముందు దేవుడిలోనికి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఎలా ఉన్నారో చచ్చిపోయే వరకు అంచెలంచెలుగా ఇంకా మీ లోపల ఆసక్తి ఏం కావాలి? పెరిగిపోవాలి. ఆత్మ తీవ్రత గలవారై పెరిగిపోవాలి. కానీ మందులుగా కాకూడదండి. ఇప్పుడు ఏమైపోయారు మనల్ని చాలా మంది? ఫస్ట్ ఉన్న ఆసక్తి ఈరోజు ఉందండి సంఘంలో. ఎంతమంది వచ్చేవాళ్ళు అంటే అసలు
ఎంతమంది ఉండేవాళ్ళు మీరు ఆలోచించండి. అర్థమవుతుందండి నేను చెప్పే బాధ, దేవుడి బాధ. నా బాధ కదండి, నాకేం పట్టింది చెప్పండి. ఆయన మనసు మీకు చెప్తున్నాను నేను, అంతే. ఆయన ఉద్దేశాలు ఇవి. ఎంత మంచి మాటలండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను, చూడండి ఈ మాటలను, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని. ఎంతమంది అయితే భక్తుల జీవితాలను మీరు బైబిల్లో పాఠాలుగా నేర్చుకున్నారో, వాళ్ళ బ్రతుకులను మీరు పాఠాలుగా చూశారో, వాళ్ళ విశ్వాసాన్ని అంటే వాళ్ళ సాక్ష్యాలు కావచ్చు. ఏమండి ఎబ్రి 12:1 ఏముంటుంది? ఎబ్రి 12:1 ఏముంది చూడండి అమ్మా. ఎబ్రి 12:1 ఏముంది? చూసారా ఎంతమంది సాక్షులు సమూహాలుగా ఉన్నారండి. ఏమన్నాడమ్మా మన చదువు? ఇంత గొప్ప సాక్షి. చూసారా ఎంతమంది భక్తుల సాక్షులు ఉన్నారండి, ఎంతమంది భక్తుల సాక్షులు ఉన్నాయండి, సాక్ష్యాలు ఉన్నాయండి మనకు బైబిల్లో భక్తుల జీవితాలు. అదే అన్నాడు ఇక్కడ. మీకు అర్థమవుతుందో లేదో? విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా. వాగ్దానములను స్వతంత్రించుకున్న వారి జీవితాలు ఎన్నో ఉన్నాయి మనకు బైబిల్లో. వాళ్ళ బ్రతుకులు మనకు పాఠాలుగా, గొప్ప నిరీక్షణ, సాక్షి సమూహాలుగా వాళ్ళ బ్రతుకులు మనకు సాక్ష్యం. వాగ్దానములు స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వారును మీ నిరీక్షణను ఏం చేసుకోవాలి? మనం కూడా మన నిరీక్షణను, మనం ఏ దీని గురించి అయితే ఎదురు చూస్తున్నామో ఆ నిరీక్షణను పరిపూర్ణమగు నిమిత్తము బాగా వినాలి. పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని నేను అపేక్షించుచున్నాము. అలా మీరు కనపరిస్తే, పరిపూర్ణం అయిపోతే, తుదమట్టుకు కనపరిస్తే అదే ఆసక్తిని, ఇదే ఆసక్తి కంటిన్యూగా మీరు కొనసాగిస్తే, కంటిన్యూయేషన్లో ముందుకు సాగితే మహోన్నతమైన లోకం మీ సొంతం. అంత ఉన్నతంగా బ్రతకాలండి. ఏడ ఉందని చెప్పండి ప్రియులారా. అందుకే రోమ 12:11 అంటాడు, ఆసక్తి విషయంలో మాందులు కాక, ఆత్మయందు తీవ్రత కలవరై ప్రభువును సేవించేవారుగా మన బ్రతుకులు ఉండాలండి. ఆత్మయందు తీవ్రత ఇంకేది తప్ప ఇంకేముంది చెప్పండి మన బ్రతుకులకు? ఈ శరీరం కాదు శాశ్వతం. లోపల ఉన్న మహోన్నతమైన శక్తి నీవు అనే ఆత్మ, దాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయం, తపన, అదే పట్టుదల, అదే కసి. ప్రారంభంలో ఎలా వచ్చావో దేవుడిలోనికి అంచెలంచెలు ఆత్మ తీవ్రత గలవాడవై దేవుడి కోసం ఉన్నతంగా బ్రతకాలన్న నిర్ణయాలు, గొప్ప నిర్ణయాలు, గొప్ప సంగతులు. ఏం చేద్దాం, ఏం చేస్తే దేవుని కార్యక్రమాలు ముందుకెళ్ళిపోయాయన్న ఆలోచనతో, అటువంటి తీవ్రతతో నువ్వు ముందుకు సాగితే మహోన్నతమైన లోకం. అది మన మీద ఉన్న బాధ్యతలు. ఏంటండి బాధ్యత లేని వాళ్ళంగా బ్రతుకుతున్నాం? అసలు ఏం పట్టనట్లుగా ఎన్ని కార్యక్రమాలు ప్రేమ దేవుని వారు మన బ్రతుకులో. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవద్దు. వాటి ప్రియులరా, చివరిగా దేవుడు కోరుకుంటున్న మాట ఏంటో తెలుసా? మన మీద ఉన్న బాధ్యత ఏంటో తెలుసా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 ముగించుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:24 కొందరు మానుకొనుచున్నట్టుగా, ఎంతో మంది మానిపోతుండండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక. చూసారా, సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏ దినము? క్రీస్తు రెండో రాకడ మీరు సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అన్నాడా? అప్పుడప్పుడు అన్నాడా? మరి ఎక్కువగా అలా చేయొచ్చు. ఏం చేయాలంట? మరి ఎక్కువగా ఏం చేయాలి? సమాజముగా కూడట మానకూడదు. సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఎలాగూ చేయుట? సమాజముగా కూడట మానక ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతం. ఏమండి ఎలా ఉండాలంట తెలుసా? ఒకడి బ్రతుకు ఇంకొకడికి మాదిరి. నీ బ్రతుకులో నా బ్రతుకులను ఏం చూసుకోవాలి?
మనలను మనం చూసుకోలేం, మనలను చూపించేది ఏంటి? మనల్ని మనం చూసుకోలేం. మనల్ని చూపించేది, మన ప్రతిబింబాన్ని చూపించేది ఏంటి? అర్థం. మనల్ని మనం చూసుకోలేం, మనల్ని చూపించేది ఏంటి? అర్థం దగ్గరికి వెళితే మనం ఏంటో మనకు కనబడుతుంది. ఇప్పుడు నీవు సంఘముగా కూడుకోవడం వలన నీవేంటో నీకు అర్థమైపోతుంది. అంటే నీ ప్రతిబింబాన్ని వాడిలో చూసుకోవాలి, వాడిలో ఉన్న వాడి ప్రతిబింబాన్ని నీలో చూసుకోవాలి. ఒకరి విశ్వాసం ఒకరిని తేలిపోతుందండి. అక్కడ బ్రదర్ ఏం చేద్దాం దేవుడి కోసం? ఇలాంటి నిర్ణయాలు తీసుకుందాం, ఇలాంటి ఉద్దేశాలు కలిగి ముందుకెళ్ళదాం. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం బ్రతుకుతున్నాం, ఎన్ని ఆలోచనలతో మనం ఇంకా వెళ్ళాలి దేవుని కోసం, ఎటువంటి ప్రయత్నాలు కొనసాగించాలని ఒకరికొకరికి ఆలోచించడం వలన నాలో ఉన్న ఆలోచనలు ఇతను నేను ఏం చేస్తుంటాయి, రేపుతుంటాయి. ఇతరులో ఉన్న ఆసక్తి ఏంటి అని అతడు నన్ను చూసి బలపడిపోయే అవకాశం ఉంటుందండి. సహవాసంలో దొరికే ఒక అద్భుతమైన అవకాశం అది ప్రేమైన దేవుని వల్ల. మన ప్రతిబింబాన్ని మనం చూసుకునే ఒక అపురూపమైన అవకాశం సహవాసంలో దొరుకుతుందండి. ఒకరి విశ్వాసం ఒకరికొకరు హెచ్చరించుకొనొచ్చు అంటున్నాడండి. ఒక వ్యక్తిని దగ్గరికి వచ్చి, ఏం సహోదరుడా, ఏం బ్రదర్, ఇలా అయిపోతుందేంటి, ఇలా అయిపోతున్నావేంటి, ఇలా చేస్తున్నావేంటి, ఇలా ఉందేంటి అని ఆలోచిస్తున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చర్మ ఏం చేస్తుంటావు? కోపం అయిపోతుంటావు. అలా కాకూడదు. ఎంత గొప్ప వాక్యం అండి, దేవుడు మాటలు ఈ వ్యక్తి ద్వారా నాతో మాట్లాడిస్తున్నాడు అని ప్రేమతో వినగలిగే వారంగా ఉంటామండి. రావండి. అలా రాలేకపోతున్న వాళ్ళు చాలా మంది ఏమంటారు నన్నని సంఘానికి మానుకోవడం కూడా చేసేస్తుండ్రు ఈరోజు. అలా అనుకుంటుండ్రు, నేను వస్తే ఎవరేమంటాడేమో, ఏం ప్రశ్నిస్తాడేమో, ఎందుకు వస్తలేడు అని అంటాడేమో, ఇలా చేస్తే బాగోదన్నా, మనం ఇలా చేస్తే ఇలా అనుకోకూడదు, మన నుంచి దూరం అయిపోయే అవకాశం ఉంది, మన వెనక కింద ఉన్న వాళ్ళు కూలిపోయే అవకాశం ఉంది, మన వెనుక వచ్చిన వాళ్ళు నాశనం అయిపోయే అవకాశం ఉందని నన్ను అన్నాడు అనుకో, నువ్వేంటి నన్ను అనడం అనుకోవా? ఈరోజు అందుకే రాలేకపోతుండ్రు. అటువంటి ఆలోచనలోకి వద్దు ప్రియులరా. కానీ దేవుడు ఎంత ఉన్నతమైన ఆలోచనలతో మన జీవితాలను ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆశపడుతున్నాడు. ఆలోచించండి ప్రియులరా. ఇంకొక అద్భుతమైన మాట చూసుకొని ముగించుకుందామండి. చివరి మాట మీకు ముగించేస్తాను, సెలవు తీసుకుంటా. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం అండి. దేవుడు కోరుకున్నది ఇది అంటే, దేవుని పిల్లలుగా ఆ సహవాసం జరిగిన తర్వాత మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, నీలో నేను, నాలో నీవు, ఒకరి విశ్వాసం గురించి ఒకరు ఆలోచించుకుంటూ బలపరుచుకునే ఆలోచనలో మనం ఉండగలిగినప్పుడు ఆ తండ్రి ఎంత సంతోషపడిపోతాడంట. ఆ మాటను చూసి ముగించుకుందాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం అండి. మలాకి గ్రంథం 3:16వ వచనం అండి. అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు, వింటున్నారా? అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి ఎక్కి ఏం చేశాడంట? ఆలకించును. మరి యెహోవాయందు భయభక్తులు కలిగి మళ్ళీ చదువుతున్నాం. మరి యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థకముగా ఒక గ్రంథమును ఆయన సముఖమునందు వ్రాయబడెను. చూశారు ప్రేమైన దేవుని వర్లరా, దేవుడు ఎంత ఆనందపడిపోతాడంట తెలుసా? దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా దేవుడు చెవి ఎక్కి ఆలకిస్తుంటాడండి. నా పిల్లలు ఏదో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏదో కార్యక్రమాలు చేయబోతున్నారంట. ఒక సహవాసంలో ఇది జరుగుతుందండి. మనం సహవాసంగా చేయకపోతే ఏం మాట్లాడుతాం చెప్పండి? ఇంకా ఏడ మాట్లాడుకుంటాం? సహవాసంలో మనం ఏం నిర్ణయాలు తీసుకుంటాం? దేవుని కోసం ఏం చేయాలన్నా, ఏం చేయగలుగుతున్నాం, ఏ అవసరతలు ఉన్నాయి, ఏం లోపాలు ఉన్నాయి సంఘంలో, ఏమి మనకు లోటుపాట్లు ఉన్నాయి, మనం ఏం చేయాలి, మనం ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి, ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ సవలతులు లేవు, ఏ సౌకర్యాలు లేవు.
దేవుని వాక్య విషయంలో దేవుని వాక్యానికి అభ్యంతరం కలిగించే విషయాలు ఏంటివి, అవేవి అని ఒకరికొకరు ఆలోచించుకొని దేవుని ఆలోచనలకు పరిస్థితులు అనుకూలపరుచుకునే ఆలోచనలోనికి మనం అంతా ఒక నిర్ణయంలోనికి వెళ్ళిపోతుంటే, దేవుని వాక్యాన్ని సర్వలోకమంతటికి తీసుకుపోయి వ్యాపించేసేంత ఆలోచనలోనికి మనం నిర్ణయాలు తీసుకుంటుంటే ఆ పరలోకపు తండ్రి చెవి యొక్కి ఆయన ఎంత సంబరపడిపోతుంటాడండి, ఆలోచిస్తుంటాడంట. నా పిల్లలు చూడు ఎట్లా ఆలోచించుకుంటున్నారు. ఆలోచించుకోమండి. మనం తలుపు చాటున మనం ఉన్నప్పుడు మన ఇద్దరు పిల్లలు మన డాడీ మన కోసం ఎంత కష్టపడుతుందో తెలుసా, రెక్కలు ముక్కలు చేసుకుంటుంటాం. వాళ్ళ కష్టాలు వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ త్యాగం ఈరోజు మనల్ని ఈ స్థితికి తీసుకురాగలిగింది. ఇంకా ఉన్నత శిఖరాలకు మనం వెళ్ళి మన నాన్న వాళ్ళను తలెత్తుకునేటట్లుగా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా మనం చదువుకోవాలి, మంచి ప్రయోజకులం కావాలి మనం అని నిర్ణయాలు తీసుకుంటుంటే, కుమారుడు కుమార్తె తల్లిగా తండ్రిగా మాటలు వింటుంటే నీకు ఎంత ఆనందం ఉంటుందండి, ఎంత సంతోషం ఉంటుంది. ప్రేమైన దేవుని వాళ్ళరా, చాటుకుండి ఇని కడుపు నిండిపోతుందండి, తిన్నంత అయిపోతుందండి. మనసుతో కడుపు నిండిపోతుంది. ఆ రాత్రి నీ భర్తతో మాట్లాడుతావు, పిల్లలు ఏం మాట్లాడుతున్నారో తెలుసండి. మనం చేస్తున్న కష్టానికి, మనం చేస్తున్న ఈ త్యాగానికి మన నోరు గట్టి ఇంత ఎండనక వాననక కష్టపడుతున్నాం చూశారు, మన ప్రతిఫలం వృధా కాదండి. పిల్లల లోపల మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచి ఉద్దేశాలు ఉన్నాయి, మంచి ప్రయోజకులు కావాలని వాళ్ళు కష్టపడి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకునే ఆలోచనలు ఉన్నారు పిల్లలు అని తల్లి తండ్రికి చెబుతున్నప్పుడు ఆ తండ్రి ఎంత ఆనందపడిపోతాడండి. ఆ రాత్రికి చల్లగా నిద్రపోతాడండి. ఎంత గొప్పగా ఆలోచిస్తుంటారు పిల్లలని. మన దేవుడు కూడా అలాంటి ఆలోచనలో ఉండిపోవాలంటే, మనం అలాంటి ఆలోచనల్లో మనం వెళ్ళగలిగితేనే ప్రేమైన దేవుని వరలరా ఆ తండ్రి సంతోషపడిపోతాడు. ఒకటి మనం క్రీస్తులోనికి రావడమే కాదు ప్రేమైన దేవుని వరలరా, మన మీద ఉన్న ఈ బాధ్యతలను, మన మీద ఉన్న విధులు ఏవైతే ఉండవో ఇవి గుర్తించుకుని మనం చేయవలసిన ఆలోచనలో, మనం చేయవలసిన ఉద్దేశాలలో మనం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని దేవుని కోసం ఇంకా ఉన్నతంగా మనం ముందుకు సాగాలి తప్ప మందులుగా ఇంకా వెనక్కి వెళ్ళిపోయేవారుగా, మన జీవితాలను మనమే చేయ ద్వారా తుంచేసుకునేవారుగా కాకుండా ఇలా ఉన్నతంగా మన నిరీక్షణ పరిపూర్ణం చేసుకున్నటం కోసం ఆ మహోన్నతమైన వాగ్దానాలు పొందిన భక్తుల జీవితాలను మాదిరిగా పెట్టుకొని, వాళ్ళ విశ్వాసాన్ని మాదిరిగా పెట్టుకొని, వాళ్ళ బ్రతుకులో మనకు పాఠాలుగా పెట్టుకొని మనం కూడా అంతటి స్థితికి చేరుకోవాలని భక్తుల జీవితాలను మాదిరిగా పెట్టుకొని మనం కూడా ఉన్నతంగా బ్రతుకుతూ ఆ మహోన్నతమైన లోకాన్ని చేజిక్కించుకునే వారులుగా మనం అంతా ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ తలలో ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుంటాం. మహోన్నతుడా మా కన్న తండ్రి, విలువైన నీ మాటలు నీ పిల్లలతో పంచుకున్నాను. చెప్పబడ్డ మాటలు మా బ్రతుకులు ఫలించాలి. కేవలం మేము నమ్మాము అన్న పేరుకు మాత్రమే మేము బ్రతుకుతే నీకు ఆనందం, సంతోషం లేదు తండ్రి. మా పైన ఉన్న బాధ్యతలు అంత ఇంత కావు తండ్రి. క్రీస్తులో నీకు అడుగు పెట్టాను అంటే ఎన్నో పనులు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో చేయవలసిన తండ్రి బాధ్యతలు, భారం మా మీద మోపబడి ఉన్నాయి. వాటన్నిటినీ పరిపూర్ణం చేయాలి, వాటన్నిటినీ సంపూర్ణం చేయగలిగినప్పుడే తండ్రి ఆ రోజు నీకు ఆనందం. నీ మాటలు సర్వవ్యాప్తి, సర్వలోకం లేదా సర్వం వ్యాపించి మాలో ఫలించి, సర్వం వ్యాపించి అనేకులలో ఫలింపజేసి ఆలోచనలోకి మేము ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో అప్పుడే నీకు ఆనందం, సంతోషం. అట్టి ఆలోచనలో మేమంతా ఉండగలగాలి. నీ పిల్లలంతా మంచి నిర్ణయం తీసుకోవాలి. రాత్రికి దేవ ప్రతి పాఠం మా బ్రతుకును వెలిగించేదిగా, మా బ్రతుకును కట్టేదిగా, కేవలం పాఠంగానే వెలిగిపోకుండా, పాఠం ఒక పేపర్ మీదనే వెలిగిపోయేది కాకుండా మా హృదయాలలో మేము రాసుకొని చక్కటి నిర్ణయాలు తీసుకొని దేవా మంచి ఉన్నతమైన ఉద్దేశాలు, ఇవి మా మాటలు మేము మాట్లాడుకునే మాటలు కావు, అవి నీ మాటలు మా అమ్మను భవిష్యత్తులో నిలబెట్టేవి, మమ్మలను భవిష్యత్తులో స్థిరపరిచేవి, మమ్మలను భవిష్యత్తులో తండ్రి తీసుకుపోయేవి, భవిష్యత్తును అందింపజేసేవి అని మంచి నిర్ణయం తీసుకోవాలని పిల్లలు ఏదో వచ్చాము ఈరోజు మంగళవారం అన్నది కాకుండా ఒక ఆలోచన అనేది కలిగే ఆ భాగ్యం ధన్యతను నీ బిడ్డలకు నాకు దయచేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి. దేవా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం తీసుకొని వాళ్ళ లోపల మంచి నిర్ణయాలు తీసుకొని ఒక మంచి ఆలోచనలతో, ఒక
మంచి ఉద్దేశాలతో నువ్వు కోరుకున్నట్లుగా, నువ్వు ఆశించినట్లుగా, నీ కోసం, నీ యొక్క ఆలోచన కోసం దేవా అవసరమైతే బ్రతుకులను చాలని బ్రతుకులతో నాయన నా దేవుని కోసం మేము బ్రతకాలి, ఆయన మహిమార్థమై ఈ బ్రతుకు, ఈ జీవితం అన్న ఉద్దేశాలతో ఈ కుటుంబం కూడా బ్రతికే మంచి ఆలోచనలు దయచేస్తామని కోరుతూ వచ్చిన పిల్లలను నీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థనలకు వేడుకుంటున్నాను.